పెళ్లి గురించి ప్రస్తావిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ కీర్తి సురేష్. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవించుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే తన ఉద్దేశంలో పెళ్లని చెప్పింది. ఈ మధ్యకాలంలో తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు కీర్తి సురేష్ కు తరచుగా ఎదురవుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఆమె తనదైన శైలిలో జవాబిస్తూనే ఉంది. తాజాగా మరోసారి పెళ్లి గురించి స్పందించింది. అయితే ఈసారి పెళ్లి గురించి మాట్లాడుతూ కీర్తి సురేష్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సింగిల్ గా ఉంటున్నారు, బోర్గా అనిపించడం లేదా అని కీర్తి సురేష్ ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా తాను సింగిల్ అని చెప్పలేదుగా అంటూ నవ్వుతూ బదిలిచ్చారు. ఇంకేముంది, తన వ్యక్తిగత జీవితంపై కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కీర్తి సురేష్ రిలేషన్ లో ఉన్నారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే కీర్తి సురేష్ కామెంట్ లో ఎవరికీ అర్థం కాని భావం దాగుందని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కెరీర్ బిగినింగ్ లో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని కీర్తి సురేష్ చెప్పారు. తాను నటించిన చిత్రాలు పరాజయం పొందాయని, చాలా మంది తనని విమర్శించారని అన్నారు. వారి మాటల వల్ల కొన్ని సందర్భాల్లో మనసుకు ఎంతో బాధగా ఉండేదని ఆమె చెప్పారు. వర్క్ లైఫ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా, మనసుకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నా. కెరీర్ బిగినింగ్ లో యాక్ట్ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయని అన్నారు. ఆ సమయంలో తాను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని అన్నారు. తనకు తెలిసినంత వరకు అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అన్నారు. మహానటి తర్వాత తనపై ట్రోల్స్ తగ్గాయని, విమర్శలను తాను ఎల్లప్పుడూ స్వాగతిస్తానని కీర్తి సురేష్ చెప్పారు. వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా, కానీ కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోనని, వేటికి రియాక్ట్ కానని, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం రఘు తాత ఆగస్టు 15న విడుదల కానుంది. సుమన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవైపు బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు.